విషపు బాణం కథ. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు అతని శత్రువు అతనిపై విషపు బాణంతో దాడి చేశాడు. బాణం తగిలి ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతను బుద్ధుడి దగ్గరికి వెళ్లి తన బాధను వివరించాడు. బుద్ధదేవా, నా శత్రువు నన్ను విషపు బాణంతో గాయపరిచాడు. నాకు చాలా బాధగా ఉంది. దయచేసి నాకు ఏదైనా మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. బుద్ధుడు ఆ వ్యక్తి గాయాన్ని చూసి చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, నీకు బాధ కలిగించినది బాణం కాదు, నీ శత్రువు. నువ్వు బాణం గురించి ఆలోచిస్తే నీ బాధ పెరుగుతుంది. కాని నువ్వు నీ శత్రువు గురించి ఆలోచిస్తే నీ కోపం పెరుగుతుంది. కోపం మరియు బాధ రెండూ నీకు మరింత హాని కలిగిస్తాయి. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, బాధ కలిగించినది బాణం కాకపోతే ఏమిటి అని అడిగాడు. బుద్ధుడు అన్నాడు, నీ మనస్సులోని ఆలోచనలు నిన్ను బాధిస్తాయి. నువ్వు బాధ గురించి ఆలోచిస్తే నువ్వు మరింత బాధపడతావు. నువ్వు కోపం గురించి ఆలోచిస్తే నువ్వు మరింత కోపంగా మారుతావు. నువ్వు క్షమాగుణం గురించి ఆలోచిస్తే నీ బాధ తగ్గుతుంది. ఆ వ్యక్తి బుద్ధుడి మాటలను అర్థం చేసుకున్నాడు. అతను తన శత్రువును క్షమించాలని నిర్ణయించుకున్నాడు. అతని మనస్సులో శాంతి నెలకొంది. అతని బాధ కూడా తగ్గింది. బుద్ధుడు ఆ వ్యక్తితో, నువ్వు ఎప్పుడైనా బాధపడితే నీ మనస్సులోని ఆలోచనలను పరిశీలించు. నీ బాధకు కారణం ఏమిటో తెలుసుకో. ఆ కారణాన్ని తొలగించడానికి ప్రయత్నించు. అప్పుడు నీ బాధ తగ్గుతుంది అని చెప్పాడు. నీతి, మన బాధలకు కారణం మన మనస్సులోని ఆలోచనలే. మనం మన ఆలోచనలను నియంత్రించుకోవడం నేర్చుకుంటే మన బాధలను కూడా తగ్గించుకోవచ్చు.